హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా కాంటెంట్ను క్లారిటీగా ఫాలో కండి. అలాగే మీ యొక్క మోరల్ సపోర్ట్ కోసం నాకు ఒక లైక్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి. ఇప్పటిదాకా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాము. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాంబినేషన్ గురించి ఈరోజు లాస్ట్ వీడియో ఒకసారి చూద్దామే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాంబినేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూస్తే ఒకసారి చూడండి. హౌ మెనీ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ విత్ సమ్ ఈజ్ 528, హెచ్సిఎఫ్ ఈజ్ 33 అన్నాడు. అంటే సమ్ ఈజ్ 528, హెచ్సిఎఫ్ అన్నాడు. ఒక నెంబర్ హెచ్సిఎఫ్ అంటే ఆ నెంబర్లు అన్నింటినీ భాగించేదని మనకు తెలుసు. ఆ నెంబర్ల అన్నిటికీ ఫ్యాక్టర్ కావాలి. అన్నిటికీ ఫ్యాక్టర్ అయితే ఆ నెంబర్లో సమ్ము మొత్తానికి కూడా ఏమవుతుంది, ఆ సమ్ము మొత్తాన్ని కూడా హెచ్సిఎఫ్ అనేది భాగిస్తుంది. కాబట్టి ఈ 528ని 33 అనేది భాగిస్తుంది. 528ని 33 ఎట్లా భాగిస్తుంది చూసుకుంటే, ఒక రెండు నెంబర్లు అది మనం అనుకుంటే ఎక్స్ కామా వై అనే రెండు నెంబర్లు తీసుకుందాము. వాడు హెచ్సిఎఫ్ ఇచ్చాడు కాబట్టి 33x అవుతుంది, 33y అవుతుంది. కాబట్టి 33x 33y ఏం చేయడు, సమ్ అన్నగాడు, సమ్ అడిగాడు. ఈ సమ్ ఎంత అన్నాడు, 528 అన్నాడు. 528 అన్నప్పుడు ఇక్కడ ఇందులో నుంచి 33, ఇందులో నుంచి 33 కామన్ తీస్తే ఏమవుతుంది, 33x + 5 అవుతుంది 528. ఈ 520 ఇతర సైడ్ x + y 33 ఇతర సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, x + y = 528/33. ఈ 33 వచ్చిన 33 మనం ఎలా రాయాలి ఇప్పుడు, 5 ఇలా చూడండి ఎలా ఉంటుంది. ఇది 33 అంటే ఏమైంది, 11 తోటి పోతుంది కదా, 11 3 జా ఎట్లా 11 తోటి 11 తోటి పోతే ఇక్కడ పోతున్నా పోలేదు మనం తెలుసుకోవాలంటే మనకి 11 డివిజబుల్స్ రూల్స్ అనేది తెలుసు. ఆ డివిజబుల్ రూల్స్ చూసుకుంటే 5 18 30 -2 కాబట్టి 11 కాబట్టి 11 తో పోతున్నట్టు అర్థమైంది. 5 4 జా 40 11 4 జా 44 అంటే 8 మిగులుతుంది. 8 కాబట్టి 88 అంటే 11 8 జా 88. మళ్ళీ 3 చూడండి, 3 1 జా 3 16 జా అంటే 16 మిగులుతుంది. అంటే x + y విలువ 16 రావాలి. ఇలా 16 వచ్చేటట్టు మనం ఎలా రాసుకోగలుగుతాం చూడండి ఒకసారి. x + y విలువ 1 + 15 2 + 14 3 + 13 4 + 12. నెక్స్ట్ చూడండి 5 + 11 6 + 10 7 + 9 8 + 8 రాశాను. ఇప్పుడు చూడండి ఇలా రాసిన నెంబర్లన్నీ కూడా ఇలా x + y రూపంలో రాసినాం కదా. ఇది x ఇది y అనుకుంటే x + y రూపంలో వచ్చింది 16 రావాలి వాటి. కాబట్టి ఇప్పుడు x + y ఇక్కడ హెచ్సిఎఫ్ ఒకటి, ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా 4 అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ కూడా 2 అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ కూడా ఏమవుతుంది 8 అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి హెచ్సిఎఫ్ 33 ఇచ్చింది కాబట్టి మిగతా అన్ని నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ మిగతా ఏ నెంబర్ చూస్తున్నాం 1 రాదు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య హెచ్సిఎఫ్ ఉన్నాయి, ఈ రెండింటి మధ్య హెచ్సిఎఫ్. కాబట్టి మనకు ఉండే పేర్స్ ఏమవుతుంది 1 2 3 4 మాత్రం, ఈ 4 పేర్స్ మాత్రం మనకు పాసిబిలిటీ ఉంటాయి x + y లాగా. అంటే హౌ మెనీ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ విత్ సమ్ ఈజ్ 528, హెచ్సిఎఫ్ 33 అయినప్పుడు ఎన్ని పేర్స్ వస్తాయి అన్నాడు. ఓన్లీ 4 పేర్స్ మాత్రం వస్తాయి, ఎందుకంటే మిగతా టైంలో హెచ్సిఎఫ్ ఏం కావాలి, 1 కావాలి. ఇక్కడ ఓకే క్లియర్ గా. అయితే ఇదంతా చేస్తాం ఎగ్జామ్ అంటే ఇదంతా చేయకూడదండి. ఒకసారి షార్ట్ ట్రిక్స్ ఏందో చూడండి. 528/33 అని ఇక్కడనే రాసుకొని ఇక్కడనే కట్ చేయాలి. 528/33 రాసుకుంటే 16 వస్తుంది. 16 మనం ఒకసారి ఇట్లా స్ప్లిట్ చేసుకుంటే అట్లే చేయాలి. కానీ ఇదంతా మనం చేయాల్సిన మీ కాన్సెప్ట్ కోసం ఎక్కడైనా సమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ సమ్ అంటే ఈ సమ్ మొత్తాన్ని కూడా 33తో డివిజబుల్ చేస్తే ప్రాబ్లం ఆన్సర్ వస్తుందని తెలుసుకోండి అంతే. ఓకే, ఒకవేళ ప్రోడక్ట్ వస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఈ కాన్సెప్ట్ చెప్పడము. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే డైరెక్ట్ చెప్తే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ప్రోడక్ట్ అడిగాడు. ఈ ప్రోడక్ట్ అడిగినప్పుడు ఏమైంది, హౌ మెనీ పేర్స్ ఆఫ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ విత్ ప్రోడక్ట్ ఈజ్ 750 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 5 అన్నాడు. ప్రోడక్ట్ తోటి కూడా డివిజబుల్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ తోటి కూడా హెచ్సిఎఫ్ అనేది డివిజబుల్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చాడు, 2 నెంబర్లు తీసుకుంటే XY అనే 2 నెంబర్లు తీసుకుంటే మనకి హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 కాబట్టి 5x అవుతుంది, ఇది 5 అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు కదా, ప్రోడక్ట్ అంటే ఇంటూనే కదా, ఎంత ఇచ్చాడు 750 ఇచ్చాడు. ఓకే, ఈ 750 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి XY = 750 అంటే 750 ఇట్లా ఉంచి ఈ 5 ఇక్కడ తీసుకొస్తే ఏమైంది, 5 × 5 ఇక్కడికి వస్తుంది కదా, అంటే 25 అవుతుంది. ఇప్పుడు దీంతో మనం ఏం చేయొచ్చు, 5 తోటి చేసేస్తాం. 25 తోటి అయినా క్యాన్సిల్ చేయొచ్చు, 5 తోటి అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 25తో క్యాన్సిల్ చేస్తే 5 5 జా 25 కదా, 25 3 జా 70 0 0 కాబట్టి 30 అయింది. ఈ 30ని ఎట్లా స్క్రిప్ట్ చేయొచ్చు మనం, ఒకసారి చూడండి. 1 × 30 2 × 15 3 × 10 నెక్స్ట్ 5 × 6 ఇలా 4 రకాలు చేయొచ్చు. 4 యొక్క హెచ్సిఎఫ్ కూడా 1 కాబట్టి ఇప్పుడు ఎన్ని 1 2 3 4 పేర్స్ వస్తున్నాయని ఆన్సర్ చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా చేస్తాం అక్కడ ఎగ్జామ్లో అంటే అదంతా కూడా చేయని వస్తుంది. ఇక్కడనే చూసుకోవచ్చు 750/5 అంటే 25 25 అంటే 30 వస్తుంది. ఈ 30ని మనం ఎలా స్క్రిప్ట్ చేయొచ్చు, అని తెలుసుకొని అక్కడనే ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సమ్ వస్తే
హెచ్సిఎఫ్ తోటి డివిజబుల్ చేయండి. ఎక్కడైనా ప్రోడక్ట్ వస్తే హెచ్సిఎఫ్ ని డబల్ టైం చేయండి ఈ రకంగా. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక కాన్సెప్ట్. ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 6 and 846 respectively. If one number is 96, then find the other number అన్నాడు. ఎప్పుడైనా చూడండి ఒక్కసారి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి నెక్స్ట్ ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ అడుగుతాడు. అడిగినప్పుడు చూడండి హెచ్సిఎం అంటే ఒక హెచ్ తీసుకుంటున్నాను, ఎల్సిఎం అంటే ఒక ఎల్ఏ తీసుకుంటున్నాను, ఏదైనా 2 నెంబర్లు అంటే N1 అని లేదా ఏ కామా బి అనే నెంబర్లు తీసుకుంటున్నాను. ఎప్పుడైనా వీటి యొక్క ప్రోడక్ట్ ఆ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ ఆ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ అవుతుంది. ప్రోడక్ట్ అవుతుంది అంటే ఓకే, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రోడక్ట్ అవుతుంది అని చెప్తున్నా. సార్ ఎట్లయితే సార్ అని కూడా మీరు అంటే ఒకసారి చూడండి. 2,4 అనే నెంబర్లు తీసుకున్నాను. 2, 4 యొక్క హెచ్సిఎఫ్ ఏమైందంటే 2 అవుతుంది, ఎల్సిఎం ఏమైందంటే 4 అవుతుంది. ఓకే, అంటే ఎల్సిఎం 4 అవుతుంది, హెచ్సిఎఫ్ 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఏంటి, ఈ నెంబర్లే కదా, ఈ నెంబర్లను మల్టిపుల్ చేసి ఎంత వస్తుంది, 8 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా మల్టిపుల్ చేసి ఏమైతే 8 వస్తుంది. అట్లా ఇదేందుకు తీసుకున్నా సార్, ఏదైనా తీసుకోవచ్చు అంటే ఏది తీసుకున్నా అంతే వస్తుంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని ఎప్పుడు మల్టిప్లికేషన్, ఇప్పుడు 3, 6, 3, 9, 3, 10 తీసుకో. ఇప్పుడు సపోజ్ ఇంకొక నెంబర్ కూడా తీసుకుంటాను చూడండి, 3, 12 తీసుకున్నాను. దీని యొక్క హెచ్సిఎఫ్ ఏమైంది 3 అయింది, ఎల్సిఎం ఏమైంది 12 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిపుల్ అవుతున్నాయి కాబట్టి 12 అవుతుంది. 12 3 చేయనా 3 12 చేయనా సేమ్ అవుతుంది కదా. అంటే 2 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ మనకి ఇస్తే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఏ ఇంటూ బి అని రాసుకోవచ్చు. అంటే ఏ ఇంటూ బి అంటే 2 నెంబర్ల మల్టిప్లికేషన్ రాసుకోవచ్చు. అందుకనే ఇక్కడ మనకి ఇచ్చింది ఏమన్నాడు, 6, 8, 64 అన్నట్టు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, 96 ఇచ్చాడు ఒక నెంబర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది 6 ఇంటూ 864 96 అంటే ఒకసారి చూడండి 6 16 ఎంత, 6 16 ఇదేంది 16 చూసుకోండి. 16 5 80 అంతేనా, 16 5 80, 80 తర్వాత 64 కదా, 16 4 64 అంటే 54 అనేది ఆన్సర్ అయింది. ఇక్కడ చూడండి ఇంకో లాజిక్ కూడా ఉంటుంది. ఈ లాజిక్ మీరు ఒక్కసారి పసిగట్టగలిగితే నో ప్రాబ్లం. ఎప్పుడైనా చూడండి హెచ్సిఎఫ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ అడిగాడు, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఒక నెంబర్ ఇంకో నెంబర్ ప్రోడక్ట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ చూడండి, 6 4 ఎంత 24 కదా. ఇక్కడ కూడా ఏదో ఒకటి అయితే యూనిట్ డిజిట్ లో 4 రావాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 4 రావాలి అంటే ఇక్కడ ఏదైనా చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి వచ్చినాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 3, 22. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 23, వాట్ ఈస్ ద అదర్ అన్నాడు. ఇంకో నెంబర్ చెప్పమన్నాడు. ఇక్కడ చూడండి మనకు ఒకసారి ఇదే కదా మన కాన్సెప్ట్. ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడంటే ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు, ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు మనకి. ఈ ప్రోడక్ట్ ఎట్లా ఇచ్చాడు 322 అంతే కదా. 322 ఈజ్ ఈక్వల్ ఆఫ్ 23 ఒక నెంబర్ ఇచ్చాడు ఇంటూ ఇక్కడ ఏదో సమ్ నెంబర్ రావాలి మనకి. సమ్ నెంబర్ రావాలన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్రోడక్ట్ అనేది యూనిట్ డిజిట్ ఏమొచ్చింది 2 వచ్చింది కదా. ఇక్కడ 3 తోటి దేనితోటి మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి 7 కదా, 3 7 ఎంత 1 వస్తుంది, అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది, 7 కాదు 4. చూడండి 4 3 12 కదా, 12 కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ 2 వచ్చింది. చూడండి 8 3 8 3 ఎంత 24, 24 కాబట్టి 4 వస్తుంది కాదు, 6 3 18 కాబట్టి 8 కూడా కాదు. ఇక్కడ ఏమో యూనిట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ ఏముంది 2 ఉంది. అంటే ఎక్కడితో వస్తుంది, ఇంకో 14 తోటి మల్టిపుల్ చేస్తేనే వస్తుంది. అంటే ఒక నెంబర్ని ఈ నెంబర్ని మల్టిపుల్ చేస్తే నీకు ఏమొస్తుందంటే 322 వస్తుంది అన్నట్టు ఆన్సర్. అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ప్రాబ్లం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 2 యూనిట్ డిజిట్ ఉంది, ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్ చేంజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ నువ్వు ఆన్సర్ చేయొచ్చు. అక్కడ నువ్వు ప్రాబ్లం కూడా చేయని అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకు 14 ఆన్సర్ వచ్చినాయి. మల్టిప్లికేషన్ చేసినా అదే వస్తుంది, ఈ రెండింటిని ఇట్లా చేసినా అదే వస్తుంది. ఇలా చేయకుండా కూడా డైరెక్ట్ ఆన్సర్ చూసి పెట్టుకోవచ్చు. ఓకే క్లియర్. రేషియో ఆఫ్ 2 numbers is 3:4. their LCM is 24, 240. లీస్ట్ ద నెంబర్ ఆఫ్ అన్నాడు. లీస్ట్ నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మటే ఆప్షన్ చూసే పెట్టుకోవచ్చు మనం. ఒకసారి చూడండి ఆప్షన్ లో 118 అంటే లీస్ట్ నెంబర్ అంటే 3 3 యొక్క డివిజబుల్ రూల్ కదా. 3 డివిజబుల్ రూల్ ఎక్కడ పోతుంది, ఇది మాత్రమే పోతుంది, ఇది ఆన్సర్ అయితే దాన్ని ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ కావాలి కాబట్టి కాన్సెప్ట్ కోసం మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఓకే క్లియర్. నెక్స్ట్ వన్, ఎక్కడన్నా నిష్పత్తులలో ఎల్సిఎం ఇచ్చాడు అనుకుందా, నిష్పత్తులలో నెంబర్ ఇస్తే ఎల్సిఎం ఇస్తే మనం ఏమన్నాలంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఆఫ్ నిష్పత్తి ఎల్సిఎం అన్నట్టు. అంటే రేషియో ప్రొపోర్షన్ నిష్పత్తి యొక్క కాసాగు ఇంటూ గాసాగు. గాసాగు మీన్స్ హెచ్సిఎఫ్ అంతేనా. అయితే ఏమన్నాడు మనకి 3:4 దేర్ ఎల్సిఎం ఇస్. ఇప్పుడు నిష్పత్తి యొక్క కాసాగు అంటే 3 4 యొక్క నిష్పత్తి కాసాగు ఏమైంది 3 4 12 అంటే వరుస నెంబర్ కాబట్టి 12
గాసాబా ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఆఫ్ 12 గాసాబా. ఇప్పుడు చూడండి వీటి మొత్తం గాసాబా ఎంత అవుతుందంటే 3 4 కదా, 3 4 యొక్క గాసాబా మొత్తం గాసాబా ఎంత అంటే 7 పార్ట్స్ అన్నది 7 గాసాబాలా అన్నట్టు దీన్ని. ఎందుకంటే వాటి యొక్క గాసాబా సింగిల్ గా ఉంటాయి కాబట్టి 7 గాసాబాలు. ఇప్పుడు 12 into 7 ఎంత, మనకి ఏమడిగాను, ది నెంబర్ ఈజ్ దిస్ లీస్ట్ ఆఫ్ ద నెంబర్ అని. అంటే మనకి ఇక్కడ ఓన్లీ 3 and 4 కాబట్టి మనకి లీస్ట్ నెంబర్ అడిగాడు. అంటే 3 గాసాబా అంటే 3 యొక్క తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఎల్సిఎం ఇచ్చారు కదా, ఇక్కడ ఎల్సిఎం మనకి ఎంత ఇచ్చాడు 240 240 ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12 గాసాబా. 12 రోజులు ఎంత 24 కదా, 12 రోజులు 24 అంటే ఒక గాసాబా ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 వచ్చింది. ఒక గాసాబా 20 అంటే మనకు 3 గాసాబాలు ఇక్కడ ఉన్నాయిగా, 320 ఎంత 60గా, అంటే 3 పార్ట్స్ అంటే 320 6. ఇది 3 గాసాబా, ఇది 4 గాసాబా, టోటల్ గాసాబా 7 గాసాబా అన్నట్టు. ఓకే 60 ఇస్ ద ఆన్సర్. నువ్వు డైరెక్ట్ కూడా ఏం పెట్టుకోవచ్చు, 60 ఆన్సర్ కో లీస్ట్ నెంబర్ అడిగారు. లీస్ట్ నెంబర్ అంటే 3 యొక్క డివిజబుల్ రూల్ ఏది ఉంటుంది. ఓకే నెక్స్ట్, రేషియో ఆఫ్ 2 numbers is 3:4. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ is 2028. సమ్ ఆఫ్ దెమ్ ఇస్ అంటే సమ్ అడిగాడు. ఇక్కడ సమ్ అడిగిందంటే ఏంది, మొత్తం ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ అన్నాడు. సమ్ అంటే ఇది ఒక 3 parts 3 గాసాబా 4 గాసాబా అంటే టోటల్ ఎంత 7 గాసాబాలు ఉన్నాయి. 7 గాసాబాలు ఉన్నప్పుడు మనకి ఏమైంది, మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ అన్నాడు. ది ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు. మనకి ఇందాక చెప్పాం కదా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు. ఆ ప్రోడక్ట్ ఎంత 2028 అనేది ప్రాబ్లం లో ఇచ్చాడు. అయితే మనకి ఇచ్చిన రేషియో ఆఫ్ ద 2 numbers is 3:4. ది ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చు, మనకి తెలిసింది ఏంది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఆఫ్ రేషియో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని తెలుసు. దీని నుండి రేషియో ఎల్సిఎం ఎంత 3 4 12 కదా, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12 హెచ్సిఎఫ్ అన్నట్టు. 12 హెచ్సిఎఫ్ ని ఇక్కడ ఎల్సిఎం బదులు 12 హెచ్సిఎఫ్ ఇక్కడ రాశాను అనుకో, చూడండి హెచ్సిఎఫ్ ఇంటూ 12 హెచ్సిఎఫ్ రాశాను, 2028 కదా. ఇప్పుడు 2028 ని మనం ఒకసారి చూద్దాం. హెచ్సిఎఫ్ ఇంటూ హెచ్సిఎఫ్ పక్కన పెడితే 12 తోటి పోతున్నా చూడ, 12 1 జా ఎంత 12, ఇది 8 మిగులుతుంది 82, 12 6 జా 72 అంటే ఇది 82 ఉంది కదా, 100 ఉంటుంది, 108 అంటే 79 జా. ఇప్పుడు చూడండి దీన్ని హెచ్ని ఏమంటారు, హెచ్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. హెచ్ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే గాసాబా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. దీని నుండి ఒక గాసాబా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 13. ఒక గాసాబా ఈజ్ ఈక్వల్ 13. దట్స్ వై ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎం ఈజ్ దిస్ వన్. సమ్ ఆఫ్ ది దెమ్ ఈజ్ అన్నాడు. ఇది చూడండి ఈ నెంబర్ల యొక్క సమ్ అన్నాడు. ఈ మొత్తం ఎన్ని 7 గాసాబాలు, 7 గాసాబాలు ఇంటూ 13, 7 13 91. ఓకే 7 13 91. ఇక్కడ చూడండి ఈ 7 తోటి ఇందులో ఏదైనా డివిజబుల్ అవుతుందో చూడండి. మనకు ఇక్కడ సమ్ అడిగింది అంటే ఏమంటే ఏం కావాలి, సమ్ అంటే ఏంది 7 తోటి ఏదైనా డివిజబుల్ అవుతుందో చూడండి. 68 పోద్దా, 72 పోద్దా, 86 పోద్దా, పోదు. కాబట్టి ఏమంటే 7 30 జా 91 కాబట్టి అట్లా ఆప్షన్ అదే డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో సమ్ అడుగుతుందా లేదా లోయెస్ట్ నెంబర్ అడుగుతుందా హైయెస్ట్ నెంబర్ అడుగుతుందా అడిగితే వాటి యొక్క డివిజబుల్ రూల్స్ చూసుకోండి. చూసుకున్నాకనే ఈ ప్రాబ్లం ఇక్కడ రండి. ఓకే ఈ కాన్సెప్ట్లు అన్ని కూడా ఎగ్జామ్ లో వచ్చిన కాన్సెప్ట్స్ అండి. ఒకసారి క్లియర్ గా చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇక్కడ మనం వేస్తే మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు నిష్పత్తి యొక్క ఎల్సిఎం ఇంటూ గాసాబా అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇక్కడ నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బి అంటే నెంబర్స్, ఒక ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం హెచ్సిఎం ప్రోడక్ట్ అని తెలుసుకోండి. తర్వాత చూడండి హెచ్సిఎఫ్ ఆఫ్ 4/9 10/21 20/36 అన్నాడు, 63 అన్నాడు. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎక్కడైనా హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు అంటే న్యూమరేటర్ యొక్క హెచ్సిఎఫ్ డినామినేటర్ యొక్క ఎల్సిఎం చేయండి. ఒకవేళ ఎల్సిఎం అడిగింది అనుకో న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం డినామినేటర్ యొక్క హెచ్సిఎఫ్ చేయాలి. ఇది క్లియర్ గా చూసుకోండి. మనకి ఏది అడుగుతుందో అది న్యూమరేటర్ లో చేయాలి, దానికి అపోజిట్ అయింది డినామినేటర్ లో చేయాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ అడుగుతున్నారు కాబట్టి 7 లో ఏం చేయాలి, పైన మొత్తం న్యూమరేటర్ మొత్తం కూడా హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ చేయాలంటే 4 10 20 యొక్క హెచ్సిఎఫ్ అయితే అన్నింటిని భాగించే నెంబర్ ఒకటే ఉంటుంది, అది ఏంటిదంటే 2 మాత్రమే ఉంటుంది. ఒకవేళ 4 అన్నింటిని భాగిస్తే భాగించాలి, 4 5 జా 28 కానీ మళ్ళీ 4 10 లో భావించారు కదా, కానీ 2 అయితే అన్నింటిని భాగిస్తారు కదా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి 2 అన్నింటిని భాగిస్తుంది కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్. మనం ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ అడిగింది కాబట్టి న్యూమరేటర్ యొక్క హెచ్సిఎఫ్ ని మనం తీసుకుంటాం. మళ్ళీ డినామినేటర్ ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలంటే ఒకసారి చూడండి, ఎల్సిఎం అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుని దాని యొక్క మల్టిపుల్స్ అనేది. ఇప్పుడు 9 ఏళ్ళు 63, 21 3లో కూడా 63 వస్తుంది కాబట్టి ఇది హైయెస్ట్ నెంబర్ గా మల్టిపుల్, ఇది అన్నిటితో మల్టిపుల్ అవుతుంది కాబట్టి 63 అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. 63 ఎల్సిఎం అవుతుందంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఏముంది, దిస్ వన్. ఏదైతే అడుగుతున్నాడో హెచ్సిఎఫ్ అడిగింది కాబట్టి న్యూమరేటర్ యొక్క హెచ్సిఎఫ్ తీసుకున్నాను, దానికి అపోజిట్ అయిన దాన్ని ఎల్సిఎం తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లం మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి ఒకసారి వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ 1 1/4 1 1/2 1 3/4 అని వచ్చింది.
ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మనము నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుతుంది. చూడండి ఒకసారి మనకు ఒక్కసారి ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. 1/4 తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్నప్పుడు 4 1 జా 4 + 1 అంటే డినామినేటర్లో దాంతో గుణించి న్యూమరేటర్లో ఎంత ఉందో అది కలపాలండి. 4 1 జా 4 + 1/4 అంటే 4ని దీంతో మల్టిపుల్ చేశాను. 4 1 జా 4 న్యూమరేటర్ ఎంత ఉందో దాన్ని కలుపుతున్నాం. 5/4 ఈ రకంగా చేసుకోవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం భయపడిన అవసరం లేదు. దీంతో ఏదైనా డినామినేటర్ ఉంటుంది, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తోటి మల్టిపుల్ చేసి ఇక్కడ న్యూమరేటర్ ఉన్న నెంబర్ని యాడ్ చేయండి అంతే. ఓకే, 5/4 అవుతుంది. ఇలా మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేంజ్ చేసేటప్పటికి చూడండి 1 ఇక్కడ చూడండి 1 4/4 అంటే 4 1 జా 4 5/4 అని వచ్చింది కదా మనకి. నెక్స్ట్ 2 1 జా 2 + 1 3/2 4 1 జా 4 + 3 కాబట్టి 7/4. మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే మనకి ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం అడిగాడంటే ఇప్పుడు చూడండి ఈ నెంబర్ని 1/1 రాసుకోవచ్చు. ఏ నెంబర్ని నైనా 1 తోటి గుణించినా 1 తోటి భాగించినా ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి 1/1 రాశాను. ఓకే, క్లియర్. అయితే మనకు అడిగింది ఎల్సిఎం అడిగాడు కాబట్టి న్యూమరేటర్ యొక్క ఎల్సిఎం దీని యొక్క అపోజిట్ అయినా హెచ్సిఎఫ్ వాడాలి, డినామినేటర్ హెచ్సిఎఫ్ వాడాలి. ఇప్పుడు చూడండి ఎల్సిఎం అడిగినట్టే 5 3 7 అనేది ఏంటి ప్రైమ్ నెంబర్స్. 5 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమేమి చెప్పాను వాటి యొక్క మల్టిపుల్ అనే చెప్పాను. మల్టిపుల్ అంటే ఏంది చూడండి 5 3 జా 15 15 3 జా 105. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంది, ఇది 1 ఉంది కాబట్టి 1 4 3 2 4 కాబట్టి ఈ హెచ్సిఎఫ్ అనేది ఈ 1 మాత్రం అన్నింటిని భాగిస్తుంది కాబట్టి 1 హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ 5 వచ్చింది కాబట్టి మనకి ఏమైతే 105 కదా. ఇప్పుడు చూడండి 105 ఉంది బై 1 ఉందంటే 105 ఈజ్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మే నాట్ బి ఎల్సిఎం ఇఫ్ హెచ్సిఎఫ్ ఈజ్ 8 అన్నాడు. మే నాట్ బి అన్నాడు. మే నాట్ బి కాకపోవడానికి ఏంటి, ఎల్సిఎం కాకపోవడానికి ఏంటి ఇందులో అన్నాడు. హెచ్సిఎఫ్ 8 అన్నాడు. హెచ్సిఎఫ్ అనేది ఏంటి, ఎల్సిఎం ని భాగిస్తుంది కాబట్టి ఎల్సిఎం భాగించే నెంబర్ ఇక్కడ ఏది ఉందో చూడండి 120 పోతుందా, భాగించే నెంబర్ ఏదో ఉంది చూడండి. మే నాట్ బి అన్నాడు. ఇందులో ఏదో ఒకటి కాదు. హెచ్సిఎఫ్ ఈజ్ 8 అన్నాడు. హెచ్సిఎఫ్ 8 అవుతుంది. మే నాట్ బి కింది నెంబర్లో ఏదో ఒకటి కాదు అన్నాడు. చూడండి 8 అనేది 120లో పోతుంది. చూడండి 144లో కూడా పోతుంది. 8 మనం ఎంత 4 × 4 రాసుకోవచ్చు కదా. 4 × 4 రాస్తే 4 తోటి భాగించి అన్ని కూడా 2 డిజిట్స్ పోతుంది. ఇదే 2 డిజిట్స్ పోతుంది. ఇక్కడ 84 ఉంది. ఈ 78 మాత్రం లాస్ట్ 2 డిజిట్ ఏమైనా భావించబడుతుందా, భావించబడదు కాబట్టి ఇదే కాదు. ఓకే, ఇది ఎల్సిఎం కాకపోవడానికి ఆస్కారం ఉన్న నెంబర్ ఇదే కాదు ఎల్సిఎం. ఇంకొక దానికి అపోజిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి హెచ్సిఎఫ్ ఇఫ్ ఎల్సిఎం ఈజ్ 240 అన్నాడు. ఎల్సిఎం 240 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఏది అంటున్నాడు ఈ కింది వాటిలో. 240ని భాగించే నెంబరే కదా కావాల్సింది. ఇక్కడ 240ని భాగించాలంటే లాస్ట్ 0 ఉంది. 0 ఉంది. ఇంకోటి చూడు 9 డివిజిబుల్ రూల్స్. ఇప్పుడు 18 ఏమో రాసుకోవచ్చు, 9 × 2 రాసుకోవచ్చు కదా. అంటే 9 డివిజిబుల్ రూల్ అంటే ఏంటి, అంకెల మొత్తము అంటే డిజిటల్ సమ్ మొత్తం కూడా 9తో భాగించబడితే 9 డివిజిబుల్ రూల్ అవుతుంది. ఈ డిజిటల్ సమ్ మొత్తం కూడా 6 వచ్చింది, 9 రాలేదు కదా. ఇంకోటి 14 అంటే ఏం రాసుకోవచ్చు, 7 × 2 రాసుకోవచ్చు. 2తో డివిజిబుల్ అవుతుంది కానీ 7తో కాదుగా. ఇప్పుడు 15 చూసుకోండి. 3 × 5 5తో డివిజిబుల్ అయితే 5తో డివిజిబుల్ అంటే లాస్ట్ నెంబర్ ఏం కావాలి, 0 అన్న కావాలి లేదంటే 5 అన్న కావాలి. 0 ఉంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఉంది కదా. మొత్తం డిజిటల్ సమ్ మొత్తం కూడా ఏం కావాలి, 3 అయినా కావాలి, 6 అయినా కావాలి, 9 అయినా అయితే కూడా 3తో డివిజిబుల్. ఆల్రెడీ 6 ఉంది కాబట్టి పోతుంది. అంటే ఈ నెంబర్ మాత్రమే మనకి ఏమైతుంది హెచ్సిఎఫ్ కావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఈ రకంగా మనం కాన్సెప్ట్ ని క్లారిటీ నేర్చుకొని క్లియర్ గా ఆన్సర్లు పెట్టండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా అయిపోయే లెక్కలే. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పడం కోసం టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.